మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. డే 24లో ఉన్నాం మనం. సో ఇన్ ప్రీవియస్ డే 23లో వెన్ టు యూజ్ ప్యాసివ్ ఫార్మ్స్ అన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు హౌ టు యూ మేక్ ప్యాసివ్ ఫార్మ్స్ ఆర్ ప్యాసివ్ సెంటెన్సెస్ ఆర్ ప్యాసివ్ వాయిస్ ఏదన్నా ఒకటే. సో ఒక యాక్టివ్ వైజ్ సెంటెన్స్ ని ప్యాసివ్ వైజ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం చూద్దాం. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నవి, అవి చూద్దాం. ఏంటంటే ఫస్ట్ స్టెప్స్ టు కన్వర్ట్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఆ స్టెప్స్ ఏంటి? మనకి ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చడానికి మనకి ఇక్కడ రెండు స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఒకటి చూడండి. ఇక్కడ కృష్ణ లెర్న్స్ న్యూ వర్డ్స్ డైలీ. అదొక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. కృష్ణ ప్రతిరోజు కొత్త పదాలు నేర్చుకుంటాడు. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫైండ్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్ మొత్తంలో మనకి సబ్జెక్ట్ ఎక్కడుందో గుర్తించాలి, అలాగే వెర్బ్ ఎక్కడుందో గుర్తించాలి, అలాగే ఆబ్జెక్ట్ ఎక్కడుందో గుర్తించాలి, అలాగే ఆ రాసిన సెంటెన్స్ యొక్క టెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. టెన్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో టెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టెన్స్ వస్తేనే మీకు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ వస్తుంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వస్తుంది, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వస్తుంది. ప్రతిదీ టెన్సెస్ కి ఇంటర్లింక్డే. అందుకే టెన్సెస్ కి మీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది ఎవరైనా. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ లో ఒక సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ తెలుసుకోవాలి, వెర్బ్ తెలుసుకోవాలి, ఆబ్జెక్ట్ తెలుసుకోవాలి, అలాగే ఇచ్చిన టెన్స్ ఏదో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే కృష్ణ లెర్న్స్ న్యూ వర్డ్స్ డైలీ. కృష్ణ అనే ఒక వ్యక్తి ప్రతిరోజు కొత్త పదాలు నేర్చుకుంటాడు. అది ఒక సెంటెన్స్. పని చేసే వాడిని సబ్జెక్ట్ అంటాడు అని నేను చెప్పాను. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. ఇక్కడ ఎవరు నేర్చుకుంటున్నారు? హూ ఈజ్ లెర్నింగ్ న్యూ వర్డ్స్? కృష్ణ, రైట్? సో కృష్ణ ఈజ్ ది సబ్జెక్ట్ హియర్. ఓకే, కృష్ణ ఈజ్ ది సబ్జెక్ట్ హియర్. వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో దాన్ని మనం వెర్బ్ అంటాం. సో ఇక్కడ వెర్బ్ ఈజ్ ది లెర్న్స్ హియర్ ఇస్ ద వెర్బ్. సో వెర్బ్ ఇక్కడ నేర్చుకోవటం. అలాగే ఆబ్జెక్ట్ ఎ న్యూ వర్డ్ డైలీ. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటి? డైలీ అనేది ఇట్స్ అన్ adverb. I will tell you about what is adjective, what is adverb, all these things. But now confine yourself to what is subject, verb and object. So object ఏంటి? ఇక్కడ ఏం నేర్చుకోబడుతుంది? న్యూ words daily. So this is the object here. We have object, that is new words. And if you look at this sentence, we can easily understand. To identify any sentence in particular tense, we have some finders. That is here verb ki learn అనేది verb. సో దానికి ఎస్ చేర్చాం అంటే ఇక్కడ ఏంటిది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. డైలీ అనే ఒక పదం కూడా ఉంది, ప్రతిరోజు చేస్తాడు అని. సో ఈ రెండింటిని బట్టి మనం ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. వెర్బ్ కి ఎస్ చేర్చాము, డైలీ అనే పదం ఉంది, కాబట్టి వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక్కోసారి మనం ఎలా గుర్తుపెట్టవచ్చు అంటే డైలీ అని వస్తుంది, ఎవ్రీడే అని వస్తుంది, ఆన్ సండేస్ అని వస్తుంది, డస్ నాట్ ఒక్కోసారి కనిపిస్తుంది, డు నాట్ ఒక్కోసారి కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇండికేటర్స్ ఆఫ్ ఫైండింగ్ which tense we are speaking about. We are speaking about simple. I have written the tense is simple present tense. సో ఫస్ట్ ఏం చేయాలి? మొదటిగా ఒక సెంటెన్స్ చూసిన వెంటనే అందులో సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, ఆ ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది, అది మనము ఫైండ్ అవుట్ చేయాలి.
ఈ పని అయిపోయిన తర్వాత, ఆ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ తెలుసుకున్నాం, వెర్బ్ తెలుసుకున్నాం, ఆబ్జెక్ట్ తెలుసుకున్నాం, టెన్స్ తెలుసుకున్నాం. ఇవి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చాను. ఇవి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే చూద్దాం ఏం చేయాలి. నేను మీ చేతనే ఒక యాక్టివ్ వైజ్ సెంటెన్స్ ని ప్యాసివ్ వైజ్ లేక మార్పిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, బట్ కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మనము సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అలాగే టెన్స్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటర్చేంజ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ ఏ న్యూ వర్డ్ అనేది మనకి ఆబ్జెక్ట్. ఇక్కడ ఏ న్యూ వర్డ్ అనేది మనకి ఆబ్జెక్ట్. సో ఆ న్యూ వర్డ్ ని, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కదా, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. సో దీన్ని ఏం చేయాలి? సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాలి. ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ కృష్ణ అనే సబ్జెక్ట్ కదా, దీన్ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టాలి. సో ఇలా ఇంటర్చేంజ్ చేయాలి. అలా ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలి మనము క్లియర్ గా? సో చేసాము. సో న్యూ వర్డ్స్, సో న్యూ వర్డ్స్ అని పెట్టుకో. న్యూ వర్డ్స్ ఆర్. సో ఇంటర్చేంజ్ చేసిన తర్వాత న్యూ వర్డ్స్ ఆర్ న్యూ వర్డ్ అయితే ఈజ్ అవుతుంది. సో న్యూ వర్డ్స్ అని పెట్టుకోండి. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు వచ్చింది, నో ప్రాబ్లం. ఐ విల్ రెక్టిఫై ఇట్ అండ్ మాడిఫై ఇట్ అండ్ ఐ విల్ సెండ్ అగైన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా చేసాం, ఇంటర్చేంజ్ చేసాం. చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి మీరు? ఇక్కడ ఏం చేయాలంటే ఈజ్ గాని, ఆర్ గాని, ఒక్కోసారి యామ్ గాని, ఈజ్ గాని, యామ్ గాని, ఆర్ గాని, ఆ వర్డ్ యామ్ అనేది రాయలేదు. ఒకవేళ ఐ గనక సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తే యామ్ అవుతుంది. సో ఇక్కడ ఈజ్ గాని, యామ్ గాని రాయాలి. ఇక్కడ న్యూ వర్డ్స్ అని ఉంది. ఇక్కడ వన్ వర్డ్ అంటే సింగులర్. సో వన్ వర్డ్ అంటే సింగులర్. ఇక్కడ చూపించాను చూడండి. సింగులర్ నౌన్స్ కి ఈజ్ వస్తుంది, ఫ్లోరల్ నౌన్ కి ఆర్ వస్తుంది. సో ఇక్కడ వన్ వర్డ్ అంటే ఈజ్ రావాలి. న్యూ వర్డ్స్ అంటే ఎన్నో చాలా ఉంటాయి. సో అప్పుడు ఏం హెల్పింగ్ వెర్బ్ రావాలి? ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. తర్వాత V3 రావాలి. V3 ఇక్కడ మనకి, అందుకే V1, V2, V3, V4 నేను చెప్పుకుంటా వస్తున్నా. V3 ఇక్కడ ఏంటి? లెర్న్ అనేది V1 మనకి, లెర్న్ V1, లెర్న్డ్ V2, లెర్న్డ్ V3. సో ఈ V3 ని తీసుకొచ్చి మనము హెల్పింగ్ వెర్బ్ తర్వాత పెట్టాలి. ఓకే, న్యూ వర్డ్స్ ఆర్ ఎందుకు పెట్టామో చెప్పాను. ఇక్కడ న్యూ వర్డ్స్ అనేది ఫ్లోరల్ నౌన్ కాబట్టి ఆర్ లెర్న్డ్ V3 రావాలి. తర్వాత ఏం రావాలి? బై అనే ప్రిపోజిషన్ రావాలి. తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్. ఇక్కడ ఇందాక సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి న్యూ వర్డ్స్ ని తీసుకొచ్చి కృష్ణ ప్లేస్ లో పెట్టాం కదా, ఇప్పుడు కృష్ణ ప్లేస్ ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టాలి. అప్పుడు కృష్ణ డైలీ. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్లియర్ గా గమనిస్తే ఫస్ట్ స్టెప్ లో మనము ఒక ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాము, సబ్జెక్ట్ ఏంటని తెలుసుకుంటున్నాం, వెర్బ్ ఏంటని తెలుసుకుంటున్నాం, తర్వాత ఆబ్జెక్ట్ ఏంటని తెలుసుకుంటున్నాం, తర్వాత ఆ టెన్స్ ఏంటో కూడా తెలుసుకుంటున్నాం. టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టెన్స్ ని బట్టే నువ్వు ఈజ్ పెట్టాలా, యామ్ పెట్టాలా, ఆర్ పెట్టాలా తెలుస్తుంది. వాజ్ పెట్టాలా, వర్ పెట్టాలా, విల్ పెట్టాలా, షెల్ పెట్టాలా అనేది నీకు టెన్స్ ని బట్టే తెలుస్తుంది. ఏ టెన్స్ లో ఉంటే ఆ టెన్స్ లో ఉన్న హెల్పింగ్ వెర్బ్స్ ని నువ్వు యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకురావాలి. ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. సో ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది కదా. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు
తర్వాత అప్పుడు చివరిగా మనం రాసిన ఒక నిమిషం పీపుల్ ఆర్ రెడీ. అప్పుడు ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చినప్పుడు మనకు అక్కడ ఆబ్జెక్ట్ న్యూ వర్డ్స్ అనేది సబ్జెక్ట్ గా అవుతుంది. సో న్యూ వర్డ్స్ దాన్ని బట్టి మనము హెల్పింగ్ వెబ్స్ రాసుకోవాలి. న్యూ వర్డ్స్ అంటే ఫ్లోరల్ నౌన్ కి మనకి ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. కాబట్టి ఆర్ తర్వాత V3 లెంట్ తర్వాత బై ప్రిపోజిషన్ తర్వాత సబ్జెక్ట్ లో ఉన్నదాన్ని ఆబ్జెక్ట్ లెక్క తీసుకొస్తాం, కృష్ణ డైలీ. సో అలా మీరు చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్వర్ట్ ఎనీ సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఒక సెంటెన్స్ నేను రాస్తాను, దాన్ని ఎలాగా మారుద్దామో చూద్దాం. ఇక్కడ గోపి ఓపెన్స్ జిమ్ సెంటర్ ఎట్ 5 AM ఎవ్రీ డే. ఎవ్రీ డే అనగానే మనకు అర్థమైపోయింది ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థమైపోయింది. మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ ఎవడు ఇక్కడ మనకి గోపి, వెర్బ్ ఎవరు ఓపెన్స్, ఆబ్జెక్ట్ ఏంటి జిమ్ సెంటర్ అంతా ఆబ్జెక్ట్. సో 5 AM ఎవ్రీ డే ఇదంతా కాంప్లిమెంటరీ సెంటెన్స్ అంటాం, కాంప్లిమెంటరీ క్లాజ్ ఆర్ ఫ్రేజ్ అంటాం. సో ఆ సెంటెన్స్ ఇంకా మీనింగ్ చేకూర్చడానికి ఇచ్చేవాటి. కానీ మెయిన్ మనకి ఇక్కడ ఏంటంటే గోపి ఓపెన్స్ ద జిమ్ సెంటర్. సో నేను ఏం చెప్పాను, ఫస్ట్ స్టెప్ లో సబ్జెక్ట్ తెలుసుకోండి, వెర్బ్ తెలుసుకోండి, ఆబ్జెక్ట్ తెలుసుకోండి, తర్వాత టెన్స్ తెలుసుకోండి. సో సబ్జెక్ట్ వచ్చింది గోపి, వెర్బ్ తెలిసింది ఓపెన్, ఆబ్జెక్ట్ తెలిసింది ఏంటి ది న్యూ ది జిమ్ సెంటర్, టెన్స్ కూడా తెలిసింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో దీన్ని మనం ఏం చేయాలి, ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టండి, ఈ సబ్జెక్ట్ ని తీసుకెళ్లి ఆబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టండి. సో ఆబ్జెక్ట్ ఏముంది మనకి ది జిమ్ సెంటర్ ఉంది కదా, సో ది జిమ్ సెంటర్. సో జిమ్ సెంటర్స్ అనేవి ఒకటి ఉన్నాయా 100 ఉన్నాయా, ఇక్కడ ఒకటే ఉన్నాయి. ఒక నిమిషం, ఎవరో జాయిన్ అవుతున్నారు. నేను వేరే డెస్క్ లో ఉంటా కాబట్టి ఐ కాంట్ సీ హూ ఈస్ జాయినింగ్. మళ్ళీ లింక్ ఓపెన్ చేయండి, నో ప్రాబ్లం. ద జిమ్ సెంటర్ ఆబ్జెక్ట్ లో ఉన్నదాన్ని సబ్జెక్ట్ లోకి తెచ్చారు. తర్వాత ఏం రావాలి, హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఏం రావాలి, హెల్పింగ్ వెర్బ్ రావాలి. జిమ్ సెంటర్ అంటే 1, జిమ్ సెంటర్స్ అంటే 2. సో 1 అన్నప్పుడు ఈజ్ రావాలి, ప్రెసెంట్ లో ఉన్నాం కాబట్టి ఈజ్. ఎస్, ద జిమ్ సెంటర్ ఈజ్ ఓపెన్డ్ బై గోపి. ఎస్, కరెక్ట్ సార్, వెరీ సింపుల్. ఈజ్ ఓపెన్డ్ by Gopi at what time, at 5 AM every day, ప్రతిరోజు. ఓకే, గోపి ప్రతిరోజు 5 గంటలకు జిమ్ సెంటర్ ఓపెన్ చేస్తాడు. జిమ్ సెంటర్ గోపి చేత ప్రతిరోజు 5 గంటలకి ఓపెన్ చేయబడుతుందని చెప్పడం అంతే. ఇప్పుడు మీరందరూ ఒక సెంటెన్స్ రాయండి, మీ దగ్గర బుక్ ఉంటే ఒక సెంటెన్స్ నేను చెప్తాను, దాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయండి. సెంటెన్స్ ఏంటంటే, she prays God daily. సో దీన్ని అందరూ ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేసి మీకు ఏమొచ్చిందో దాన్ని టైప్ చేసి చెప్పండి నాకు.
షీ ప్రేస్ గాడ్ డైలీ. ఆమె ప్రతిరోజు దేవుడిని ప్రార్థిస్తుంది. పాసివ్ వాయిస్ లోకి మార్చాలి. ఎస్, గాడ్ ఈజ్ ప్రేయిడ్ బై హర్ డైలీ. ఎస్. God is prayed by her daily. Yes, right. Okay, right. సో ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి మీకు. సబ్జెక్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్ ప్లేస్ క్లియర్ గా చెప్పాను. సబ్జెక్ట్ ప్లేస్ లో ఏం రావాలి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏం రావాలి. మార్చినా కూడా సబ్జెక్ట్ ప్లేస్ కు తగ్గట్టు రావాలి. మారకపోయినా కూడా సబ్జెక్ట్ ప్లేస్ కి ఆబ్జెక్ట్ ప్లేస్ కి తగినట్టుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సెంటెన్స్ రాశారు. షీ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. షీ అది ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్తే ఏమవుతుంది, హర్. ఒకవేళ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నదాన్ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకురావాలంటే, ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉంది, ఐ కాల్డ్ హర్. ఈ హర్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకురావాలి. అప్పుడు హర్ రాదు, షీ వస్తుంది. ఎస్. సో అలాగే హీ వస్తే హిమ్, వైస్ వర్సా. ఇట్ వస్తే ఇట్టే, నో చేంజ్. సో దే వస్తే దెమ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే దెమ్ గా రాస్తాం. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్ లోకి దెమ్ని తీసుకురావాలంటే దేగా రాయాలి. సబ్జెక్ట్ ప్లేస్ లో దే ఉంటే దేగానే రాయాలి. ఈ దేని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాలంటే దెమ్ గా రాయాలి. అలాగే ఐకి మీ వస్తుంది, వీకి అజ్ వస్తుంది, యూకి యూనే వస్తుంది, నో చేంజ్ ఎట్ ఆల్. ఒకవేళ పేరుంటే పేరే వస్తుంది, నౌన్ ఉంటే నౌనే వస్తుంది. కృష్ణ ఉంటే కృష్ణనే వస్తాడు, రాము ఉంటే రామునే వస్తాడు, మురళి ఉంటే మురళిగానే వస్తాడు. ఓకే, ప్రవీణ్ ఉంటే ప్రవీణే వస్తాడు, ఐశ్వర్య ఉంటే ఐశ్వర్యనే వస్తుంది. షీ హర్ వాడొచ్చు. ఎలాగ వాడొచ్చు అని నేను చెప్తా. అవి కూడా వాడొచ్చు, వాళ్ళకి తగిన ప్రొనౌన్స్ ని వాడొచ్చు. బట్ ఎలాగంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదే సెంటెన్స్ ఉంది, రాధా ప్రేస్ గాడ్ డైలీ. రాధా ప్రేస్ గాడ్ డైలీ. అప్పుడు ఏం రాయాలి, గాడ్ ఈజ్ ప్రేయిడ్ బై రాధా. సో పేరు వచ్చినప్పుడు పేరుగానే రాశారు. హరు కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, రాధాస్ బ్రదర్ ఆర్ రాధాస్ సన్ యూజెస్ హర్ మొబైల్ ఫోన్ డైలీ. ఈ సెంటెన్స్ ఒకసారి గమనించండి. ఈ సెంటెన్స్ మీరు గమనిస్తే ఏంటి, రాధాస్ సన్ యూజెస్ హర్ మొబైల్ ఫోన్ డైలీ. రాధ యొక్క కొడుకు ఆమె మొబైల్ ఫోన్ ని ప్రతిరోజు యూజ్ చేస్తాడు. దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి. అప్పుడు ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది మనకి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయి గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్ ఏంటి, హర్ మొబైల్ ఫోన్. అప్పుడు హర్ మొబైల్ ఫోన్ అని సబ్జెక్ట్ గా రాయము. ఎలా రాస్తాం, రాధాస్ మొబైల్ ఫోన్. రాధా మొబైల్ ఫోన్ గురించి కదా మనం మాట్లాడేది. రాధాస్ మొబైల్ ఫోన్ ఎవరు యూజ్ చేస్తున్నారు, ఈజ్ యూజ్డ్ బై. ఎవరు యూజ్ చేస్తున్నారు, మళ్ళీ రాధాస్ సన్ రాయాల్సిన పని లేదు, హర్ సన్
డైలీ. ఒకసారి పేరు మెన్షన్ చేసిన తర్వాత రెండోసారి చేయాల్సిన పని లేదు. మెన్షన్ చేసిన తప్పేం కాదు. రాధాస్ మొబైల్ ఫోన్ ఈజ్ యూజ్డ్ బై హర్ సన్ డైలీ. అలా రాయొచ్చు. రాధాస్ మొబైల్ ఫోన్ ఈజ్ యూజ్డ్ బై రాధాస్ సన్ డైలీ అని కూడా రాయొచ్చు. రెండు సార్లు పేర్లు రాయటం ఎందుకని, ఆ రాధా ప్లేస్ లో దానికి ఆమెకు తగిన ఏంటి మనము ప్రొనౌన్ రాసాం. పొసెసివ్ ప్రొనౌన్ అంటారు వాటిని. ఓకే, అర్థమైందా? సో that is how you can make passive voice. ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ సెంటెన్స్ ఇస్తాను, అది మీరు ఎలా రాస్తారో చూస్తాను. హీ డస్ నాట్ లైక్ మూవీస్. దీన్ని ట్రై చేయండి ప్యాసివ్ వాయిస్ లెక్కి. హీ డస్ నాట్ లైక్ మూవీస్. అందరు మీ నోట్బుక్ లో రాసుకోండి. హీ డస్ నాట్ లైక్ మూవీస్. Type your answers. No, sentence ఏంటంటే మూవీస్ ఆర్ నాట్ లైక్డ్ బై హిమ్. ఎస్, కరెక్ట్, గుడ్, అంతే. మూవీస్ ఆర్ నాట్ లైక్డ్ బై హిమ్. ఐశ్వర్య, యూ హ్యావ్ మిస్డ్ బై. కరెక్ట్. ఎస్, మూవీస్. ఎస్, నందన్ సార్, కరెక్ట్. ఎస్ 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 ఓకే. సో నేను ఒక సెంటెన్స్ రాస్తాను. ఆ సెంటెన్స్ ని ఇప్పుడు ఒకసారి సెంటెన్స్ చూద్దాం. వెరీ సింపుల్ సెంటెన్స్ నేను రాస్తాను. He plays games. సో డైలీ అతనికి హ్యాబిట్ అనుకోండి. సో హీ ప్లేస్ గేమ్స్. సో ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి. ప్యాసివ్ వాయిస్ లోకి ఏం మార్చుతాను? ఆబ్జెక్ట్ ఉన్నదాన్ని సబ్జెక్ట్ లోకి తీసుకొస్తున్నాను. సబ్జెక్ట్ హీ ప్లేస్ లోకి పెడతాను గేమ్స్ ని. గేమ్స్ గేమ్ అంటే ఒకటి, గేమ్ అంటే ఒకటి, గేమ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ, కాబట్టి ఆర్. తర్వాత V3 రాయాలి. ప్యాసివ్ వాయిస్ లో ఎప్పుడు V3నే రాయాలి. ప్లేయిడ్ బై హిమ్. గేమ్స్ ఆర్ ప్లేయిడ్ బై హిమ్. ఇప్పుడు ఇక దీన్ని వదిలేసేయండి. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ని వదిలేయండి, ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ని పట్టుకోండి. దీన్ని ఎన్ని రకాలుగా రాయొచ్చో చూపిస్తాను నేను మీకు. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఏంటి? గేమ్స్ ఆర్ ప్లేయిడ్ బై హిమ్. సో నెగిటివ్ లేక మార్చండి. గేమ్స్ ఆర్ నాట్ ప్లేయిడ్ బై హిమ్. గేమ్స్ ఆర్ నాట్ ప్లేయిడ్ బై హిమ్. గేమ్స్ ఆడతాడు, ఆడడు. గేమ్స్ అతని చేత ఆడబడతవి, అతని చేత ఆడబడవు. అలాగే పాజిటివ్ క్వశ్చన్ కూడా రాయొచ్చు. ఎలాగా? ఈ హెల్పింగ్ వేర్ బార్ ఉంది కదా, దాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకురండి. అదే కదా మనం చేస్తున్నాము. పాజిటివ్ క్వశ్చన్ అప్పుడల్లా ఆర్ గేమ్స్ ప్లేయిడ్ బై హిమ్. మనకి ఒక్కోసారి స్కూల్ జోనల్స్ జరుగుతుంటాయి, స్కూల్ టోర్నమెంట్స్ జరుగుతుంటాయి, స్కూల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, మండల్ వైజ్. అప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, ఇక్కడే టోర్నమెంట్ జరగబడుతుందా అని అడుగుతారు. ఎందుకు అలా అడుగుతారు ప్యాసివ్ వాయిస్ లో అంటే, ఎవరు ఆ జోనల్స్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏం అడుగుతారు? ఆర్ గేమ్స్ ప్లేయిడ్ హియర్. ఇక్కడ గేమ్స్ ఆడబడతాయా? ఆర్ టోర్నమెంట్స్ కండక్టెడ్ హియర్.
ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేయబడతాయా, ఎవరు కండక్ట్ చేస్తారని వాళ్ళకి తెలియదు కాబట్టి ప్యాసివ్ వైజ్ లో మాట్లాడారు. నాన్న హిమ్ బదులు హర్ ఎందుకు యూజ్ చేస్తావు? తప్పు. హిమ్ బదులు హీ యూజ్ చేస్తావు. మీరందరూ ఒకసారి ఈ టేబుల్ రాసుకోండి. టేబుల్ ఏంటంటే ఐ, సో ఇది యాక్టివ్ కావచ్చు, ప్యాసివ్ కావచ్చు. సో ఇప్పుడు చూడండి, ఐ గనక ఉంటే మీగా మారుతుంది, వి వస్తే అజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాల్డ్ హిమ్, ఐ కాల్డ్ హిమ్. సో ఈ హీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లేకి రావాలి. సబ్జెక్ట్ ప్లేస్ లేకి రావాలంటే ఏం చేయాలి? అప్పుడు హిమ్ అనేది హీగా మారుతుంది. ఒకవేళ ఇక్కడ హర్ రాశా, అప్పుడు షీగా మారుతుంది. ఒకవేళ ఇక్కడ దెమ్ రాశా, అప్పుడు దేగా మారుతుంది. అర్థమవుతుందని నేను రాస్తున్నాను. ఒకవేళ ఇక్కడ అజ్ రాశా, అప్పుడు విగా మారుతుంది. ఐ కాల్డ్ హిమ్, హీ కాస్త హిమ్, హిమ్ కాస్త హీ, హర్ కాస్త షీ, దే కాస్త దెమ్ కాస్త దే, అజ్ కాస్త వి. ఒకవేళ యు ఉంటే యు గానే ఉంటది, నో చేంజ్ ఎట్ ఆల్, యు. ఓకే. ఒకవేళ ఇట్ ఉంటే ఇట్ గానే ఉంటుంది, నో చేంజ్ ఎట్ ఆల్. పేరుంటే కృష్ణ ఉంటే కృష్ణానేగా మారుతుంది, నో చేంజ్ ఎట్ ఆల్. ఒకవేళ ఇది ప్యాసివ్ లోకి మార్చినప్పుడు, ఒకవేళ సమ్ టైమ్స్ ఏంటి, సబ్జెక్ట్ లో ఉన్నది మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాల్డ్, ఐ కాల్డ్, ఐ కాల్డ్ హర్. ఒకవేళ ఇక్కడ ఐ ఉన్నది కాబట్టి ఇక్కడ మీ వస్తుంది. ఒకవేళ యు ఉంటే ఇట్ విల్ బికమ్ యు ఓన్లీ. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్ లో, ఇదేమో ఆబ్జెక్ట్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను, ఇదేమో సబ్జెక్ట్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్ లో షీ ఉందనుకోండి, హర్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్ లో ఇట్ ఉంటే ఇట్ గానే ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్ లో వి ఉంటే అజ్ గా మారిపోతుంది. సబ్జెక్ట్ ప్లేస్ లో దే ఉంటే దెమ్ గా మారిపోతుంది. ఇవి రాసుకోండి నీట్ గా. ఒకవేళ ఇంకేమున్నాయి మనకి, కృష్ణ ఉంటే కృష్ణ, నేమ్ నేమ్ గానే ఉంటుంది, అగైన్ కృష్ణ. సో ఇలా మారుతాయి. అవి చేస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది, అప్పుడు దాకా రాదు. అలానే యారోలు ఇచ్చుకుంటూ రాయండి. ఓకే, రాశారా? గుడ్. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి కన్వర్ట్ చేద్దాం. ఇంకో సెంటెన్స్ కూడా కన్వర్ట్ చేయండి. ఇంకో సెంటెన్స్ ఏంటంటే, దే డిస్ట్రిబ్యూట్ న్యూస్ పేపర్స్ ఎవ్రీ మార్నింగ్.
దాన్ని కన్వర్ట్ చేయండి ప్యాసివేజ్లోకి. మీకు ఆన్సర్ తెలిస్తే టైప్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే అందరూ ఎలా రాస్తారంటే అందరూ ఏ విధంగా రాస్తారంటే ఫస్ట్ సెంటెన్స్ రాసుకోండి. సెంటెన్స్ రాసిన తర్వాత ప్యాసివేజ్లోకి కన్వర్ట్ చేయండి. ప్యాసివేజ్లోకి కన్వర్ట్ చేస్తే మీకు ఒక పాజిటివ్ ప్యాసివ్ సెంటెన్స్ వస్తుంది. దాన్ని నెగిటివ్లోకి కన్వర్ట్ చేయండి. దాన్ని మళ్ళీ పాజిటివ్ క్వశ్చన్లోకి కన్వర్ట్ చేయండి ప్యాసివేజ్లో. నేను రాస్తాను, నాతో పాటు మీరు రాయండి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇదంతా ఒక పెద్ద మహాభారతంలా ఉంటుంది. వాడే కొద్దీ మీకు ఇంగ్లీష్ సెంటెన్సెస్ మారుతూ ఉంటాయి. ఒక చిన్న తోక పట్టుకుంటాం. ఆ తోక ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడచ్చు. ఇక్కడ ఏంటి, దే డిస్ట్రిబ్యూట్ న్యూస్ పేపర్స్. సో నేను డైరెక్ట్గా ప్యాసివ్ వాయిస్ రాస్తున్నాను. సో నాకేం కావాలి, ఇక్కడ సబ్జెక్ట్ చూసుకోవాలి, వెర్బ్ చూసుకోవాలి, ఆబ్జెక్ట్ చూసుకోవాలి, టెన్స్ కూడా చూసుకోవాలి. ఓకే, సబ్జెక్ట్ చూసుకుంటే ఏమొచ్చింది, దే వచ్చింది. సబ్జెక్ట్ నాకు దే, వెర్బ్ డిస్ట్రిబ్యూట్, ఆబ్జెక్ట్ న్యూస్ పేపర్, టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సో నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టుకుంటాను. న్యూస్ పేపర్స్. పేపర్ అంటే ఒకటి, పేపర్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ. ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనం ఏం యూజ్ చేయాలి, ఆర్ యూజ్ చేయాలని ఇక్కడ రాశాను. సో అప్పుడు ఏం యూజ్ చేయాలి, న్యూస్ పేపర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బై దెమ్. సో బై దెమ్ రాసిన ఒకటి, రాయకపోయినా ఒకటే. బై ఎగ్జామినేషన్ హాల్లో ఇస్తే రాయండి. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎక్కువ బై దెమ్ అని రాయరు. ఎవ్రీ మార్నింగ్. ఇప్పుడు దీన్ని నెగిటివ్ లోకి రాయాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ నుంచి నెగిటివ్ లోకి రాయండి. ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేసిన సెంటెన్స్ నుంచి, ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లోకి కన్వర్ట్ చేసిన నెగిటివ్ సెంటెన్స్ నుంచి నెగిటివ్ లోకి రాయాలి. అప్పుడు ఎలాగా, న్యూస్ పేపర్స్, ఇక్కడ ఎన్పి అంటే న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బై దెమ్ ఎవ్రీ మార్నింగ్. ఓకే, ఇది నెగిటివ్ కాబట్టి సింపుల్ గా నాట్ పెట్టేస్తాం. న్యూస్ పేపర్స్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ బై దెమ్ ఎవ్రీ మార్నింగ్. సో ఇప్పుడు దీన్ని పాజిటివ్ క్వశ్చన్ చేయాలి. ప్యాసివ్ వాయిస్ లోనే ప్యాసివ్ వాయిస్ లోనే పాజిటివ్ క్వశ్చన్ చేయాలి. ఏం చేయాలి, హెల్పింగ్ వెర్బ్ ని సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి. అంటే న్యూస్ పేపర్ ముందు ఆర్ రాయాలి. ఆర్, ఓకే, ఆర్ newspapers distributed by them, రాయవచ్చు by them every మార్నింగ్. ఇప్పుడు నేను హిందూ న్యూస్ పేపర్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, పాజిటివ్ క్వశ్చన్ కాబట్టి హిందూ న్యూస్ పేపర్ డైలీ మా ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నాను. నేను న్యూస్ రిపోర్టర్కి, అదే న్యూస్ పబ్లిషర్కి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి నాకు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో తెలియదు కాబట్టి ఆర్ యువర్ న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీ మార్నింగ్ అని అడుగుతా. దట్ ఈస్ ద ప్యాసివ్, ఎగ్జాక్ట్ ప్యాసివ్ కాంటెక్స్ట్, సందర్భం. దీన్ని నెగిటివ్ లో కూడా రాయొచ్చు. నెగిటివ్ లోకి ఎలా రాస్తారు, ఆర్ నాట్ రిమైనింగ్ సెంటెన్స్, ఆర్ నాట్ న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై దెమ్ ఎవ్రీ మార్నింగ్. దీన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా రాయొచ్చు. ఇక్కడ రాద్దాం అవన్నీ.
ఇంగ్లీష్ ఏదో బ్రహ్మాస్త్రం అనుకుంటారండి, ఏం లేదు. టెన్సెస్ రావాలి, ఇంకా మిగతా టెన్సెస్ నుంచి మిగతా అన్ని ఎక్స్టెన్షన్ అంతే. ఓకే, డబుల్-హెచ్ క్వశ్చన్స్ ప్యాసివ్ వాయిస్లో రాస్తున్నాం. మనకేంటి ప్యాసివ్ ఫామ్లో రావాలంటే ముందు పాజిటివ్ క్వశ్చన్ని ముందు రాయాలి. పాజిటివ్ క్వశ్చన్ ఏముంది మనకి, ఆర్ న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై దెమ్ ఎవ్రీ మార్నింగ్. సో దాన్ని ఇక్కడ మీరు రాయండి, ఆర్ న్యూస్ పేపర్స్ distributed by them every morning, question mark. So double-h questions ఏముంటాయి, ప్లస్ double-h questions, who, what, where, when, why, with whom, whose, how long, how many times. సో ఇలా డబుల్-హెచ్ క్వశ్చన్స్ వాటి ముందు పెడితే ఆటోమేటికల్లీ ప్యాసివ్ వాయిస్లో డబుల్-హెచ్ క్వశ్చన్స్ అయిపోతాయి. హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఉండదు, అది మనం కింద మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం, నో సబ్జెక్ట్. సో అప్పుడు న్యూస్ పేపర్స్, అప్పుడు సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ మనకి న్యూస్ పేపర్సే కదా, అది స్కిప్ చేయాలి. సారీ, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి మనము సబ్జెక్ట్ ఇక్కడ హూ ఆర్ న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, ఇక్కడ నో సబ్జెక్ట్, సారీ బై దెమ్ అనేది ఇక్కడ రాయం, ఇక్కడ నో ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ పెట్టుకోండి, ఇక్కడ నో ఆబ్జెక్ట్, ప్యాసివ్ కాబట్టి ఆబ్జెక్ట్ తీసేస్తాం. సో ఏం రాస్తాం అప్పుడు, హూ ఆర్ న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీ మార్నింగ్. హూ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ న్యూస్ పేపర్స్ ఎవ్రీ మార్నింగ్, బై దెమ్ ఉండదు సబ్జెక్ట్ కాబట్టి. సో అలాగే ఆబ్జెక్ట్ వాట్ ఉన్నప్పుడు నో ఆబ్జెక్ట్. నువ్వు ప్యాసివ్ యాక్టివ్ వాయిస్ లో రాస్తే నో సబ్జెక్ట్, యాక్టివ్ వాయిస్ లో రాస్తే నో సబ్జెక్ట్ ఫర్ హూమ్, నో ఆబ్జెక్ట్ ఫర్ వాట్. సో ఇక్కడ కూడా ఇక్కడ సారీ, ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు. ఒకసారి ఇవి చూడండి, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. కన్ఫ్యూజింగ్ గా ఏం లేదు, ప్యాసివ్ వాయిస్ లోనే ఉంటాయి. ఓకే, సో యాక్టివ్ వాయిస్ లో మీరు ఉన్నారనుకోండి, యాక్టివ్ వాయిస్ లో మీరుంటే హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఉండదు, వాట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఉండదు. దీనికి ఆపోజిట్. సో హూ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఉండదు, నో ఆబ్జెక్ట్. వాట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఉండదు, ఎందుకంటే ప్యాసివ్లే కన్వర్ట్ చేస్తాం కాబట్టి. అప్పుడు ఏంటి, హూ ఆర్ న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ వాట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీ మార్నింగ్. సో సబ్జెక్ట్ తీసేస్తున్నాం, న్యూస్ పేపర్స్ తీసేస్తున్నాం. సో where are newspaper distributed, when are newspaper distributed, why are newspaper distributed, with whom are newspaper distributed, whose newspapers. అప్పుడు ఈ న్యూస్ పేపర్స్ అనేది ఉండదు, ఈ న్యూస్ పేపర్స్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో న్యూస్ పేపర్స్, హూజ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ని యూజ్ చేస్తాం. హూజ్ న్యూస్ పేపర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ హియర్. ఎవరు న్యూస్ పేపర్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, హిందూ న్యూస్ పేపరా, ఇండియన్ ఎక్స్ప్రెసా, టైమ్స్ ఆఫ్ ఇండియానా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అలాగే హౌ ఆర్ న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై దెమ్ హియర్.
How long are newspapers distributed here or by them every morning? How many times are newspapers distributed by them here every morning? So that's about it. అవసరం లేదు, మీకు అవసరం అనిపిస్తే రాయండి, అవసరం లేదు. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, ప్రతిరోజు మార్నింగ్ మీరు న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారా అని అడగాలంటే అడగండి. ఓకే, ఒక సెంటెన్స్ లో ఇస్తే అడగండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక్కోసారి ఇది ఒక ప్లేస్ కి మనం వెళ్తాం, ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ తినొచ్చా అని అడుగుతాం. యాక్చువల్ గా ఇక్కడ తినొచ్చా అని అడగరు, ఇంగ్లీష్ లో ఎలా అడుగుతుంది, ఇక్కడ తినబడొచ్చా, ఇక్కడ తినబడొచ్చా అంటే ఇలాగా ఏమని రాయొచ్చు, ఈజ్ ఎవ్రీ వన్ ఆర్ డస్ ఎవ్రీ వన్ ఈట్ హియర్, డస్ ఎవ్రీ వన్ ఈట్ హియర్. ఇది ఒక సెంటెన్స్ చూడండి. మీరు ఎక్కడన్నా రైల్వే స్టేషన్ కి అక్కడికి వెళ్ళారు, సో అక్కడ ప్రొహిబిషన్ ఉంది, ఏం తినకూడదని ప్రొహిబిషన్ ఉంది. అప్పుడు ఏంటి, నువ్వు అక్కడ ఎవరైనా అథారిటీ పీపుల్ ఉంటే ఏం అడుగుతావు, డస్ ఎవ్రీ వన్ ఈట్ హియర్. ఇక్కడ అందరూ తినొచ్చా, అది యాక్టివ్ వేజ్ లో అడిగితే. ప్యాసివ్ వేజ్ లోకి అడిగితే ఈజ్ ఎనీథింగ్ ఈటెన్ హియర్, డస్ ఎవ్రీ వన్ ఈట్ ఎనీథింగ్. ఇక్కడ ఎనీథింగ్ నేను మిస్ చేశాను. ఓకే, డస్ ఎవ్రీ వన్ ఈట్ ఎనీథింగ్ హియర్, ఇక్కడ ఎవరైనా ఏదైనా తినొచ్చా. ఈజ్ ఎనీథింగ్ ఈటెన్ హియర్, బై ఎవ్రీ వన్ రాయొచ్చు, రాయకపోవచ్చు. ఇక్కడ ఏదైనా ఎవరైనా తినొచ్చా, ఇక్కడ ఏదైనా తినబడుతుందా, ఈజ్ ఎనీథింగ్ ఈటెన్ హియర్. ఒకసారి మీరు పెట్రోల్ బంక్ లోకి వెళ్తే అక్కడ ఒక సైన్ ఉంటుంది, ఏం సైన్ ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. యాక్చువల్ సెంటెన్స్ ఏం రాయాలి వాళ్ళు అక్కడ, గవర్నమెంటే కదా, గవర్నమెంట్ ప్రొహిబిట్స్ స్మోకింగ్ హియర్. సో దాన్ని ప్యాసివ్ లో రాశారు. ఎవరు చేస్తారు రూల్స్, యాక్చువల్ గా గవర్నమెంట్ చేస్తారు. సో ఆ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి అందరికి తెలుసు కాబట్టి అక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, స్మోకింగ్ స్టాప్ చేయటం, స్మోక్ చేయకుండా ఉంటాం. స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్ అని రాస్తారు సైన్ లో. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ passive forms. So do you understand? Type S if you understand. Type S if you understand. Okay, fine. Good. Praveen Adinaran garu. Okay. మీకు ఇప్పుడు ఎవరు ఏమి చెప్పినా అందరికి అర్థమవుతుంది. నేను చెప్పినా కదా, ఏ సార్ చెప్పినా అర్థమవుతుంది, ఎవరు చెప్పినా అర్థమవుతుంది, నాలెడ్జ్ పీపుల్ ఎవరు చెప్పినా అర్థమవుతుంది. కాకపోతే మీకు అర్థమైన దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళాలంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ చేయాలి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను 4 సిచ్యువేషన్ చెప్పాను నిన్న.
ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయడానికి 4 సిచ్యువేషన్స్ చెప్పాను. ఆ 4 సిచ్యువేషన్లోనే యూజ్ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది? ఆ టైంకి ఎస్ సార్ చెప్పాడు ఇక్కడ ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాలని అలాగే గుర్తుపెట్టుకోవటం కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడేయాలి అంతే. ఎలా గుర్తుపెట్టుకున్నా మీరు మాట్లాడటం నాకు కావాలి. సో ఇక్కడ మీకు అసైన్మెంట్ ఏంటంటే, సో నేను మనం ఎన్ని సెంటెన్సెస్ వేసాం ఇక్కడ? 3 సెంటెన్సెస్ ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాను. 4th నుంచి 10th వరకు ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి. ఎలా మార్చాలి తెలుసా? ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ లోకి మారుస్తారు. ప్యాసివ్ వాయిస్ లోకి మార్చిన తర్వాత మీకు ఒక పాజిటివ్ సెంటెన్స్ వస్తుంది. దాన్ని నెగిటివ్ సెంటెన్స్ లోకి మార్చాలి, పాజిటివ్ క్వశ్చన్ లోకి మార్చాలి, నెక్స్ట్ ఇందులోకి మార్చాలి, నెగిటివ్ సెంటెన్స్ లోకి మార్చాలి, నెక్స్ట్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ తో కూడా మీరు మార్చాలి. డబుల్-హెచ్ క్వశ్చన్స్ కూడా మీరు మార్చాలి. అంటే ఇవి ఒక 4 వస్తాయి ప్రతిదానికి, ఇవి ఒక 10 వస్తాయి. 4 × 10 40. ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి బాబోయ్, పిచ్చిలేస్తుంది మీకు. ఓకే, 1 2 3 4 5 6 ఉన్నాయి. 6లో ఒక 3 వాటికి ఇవన్నీ రాయండి, మిగతా వాటికి ఓన్లీ పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ రాయండి. ఓకే, మీరు ఎంత రాస్తే అంత మంచిది. నేను ఎక్స్క్యూజ్ ఇస్తున్నాను కానీ బట్ మీరు ఎన్ని చేస్తే అంత మంచిది. చెప్పాను కదా, సార్ ఒకటి చెప్తే మనం 10 చేయాలి. సో దట్స్ యువర్ అసైన్మెంట్. ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయండి. ఇక్కడ కిరణ్ సింగ్స్ సాంగ్స్ స్వీట్లీ, దాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చుకున్న తర్వాత మార్చుకున్న వెంటనే మీకు ఏమొస్తుంది? ప్యాసివ్ వాయిస్ లో పాజిటివ్ సెంటెన్స్ వస్తుంది. ఇది వస్తుంది. తర్వాత నెగిటివ్ సెంటెన్స్, తర్వాత పాజిటివ్ క్వశ్చన్, తర్వాత నెగిటివ్ క్వశ్చన్, తర్వాత డబుల్-హెచ్ క్వశ్చన్స్ ఇన్ ప్యాసివ్ ఫార్మ్స్. అలా రాయండి. ఐ విల్ చెక్. I will ask in the class. So that's for today. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.